Welcome back. In this video, we are going to learn about class D type of chopper. In our previous videos, we have learned about what actually a chopper is, what is the definition of chopper, and what exactly a chopper in practical terminology and electrical terminology. We have discussed about classifications of chopper based upon voltage levels and operation of quadrants they are going to perform, in which quadrant they are going to perform. We have learned about step down chopper, step up chopper, basic operations of chopper and class A type, B type, C type, and it's time to learn about D type of chopper. So, to explain this concept better, I came near a well and I will compare the explanation with this well, the working of this well. In my previous video, class C type of chopper, I have compared that explanation with a locomotive such that we need to satisfy forward motoring action and forward regenerative braking action. Now, I am going to compare this with a lift operation so that you will get better understanding on this particular topic. I recommend you to watch this video till the end so that it will be very helpful to you, not only in subject point of view but also in practical point of view. It is very useful for you in your daily life to understand what actually that is going to happen within lift operations if there is a DC motor used in it. Let's come into the video. It is a well and here is some bucket. So we have some conditions in our chopper, like we need to satisfy first quadrant and fourth quadrant in this class D type of chopper, right? So నీళ్లు తీస్తున్నాను ఇందులో నుండి. సో నీళ్లు తీస్తున్నాను అని అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఆపరేషన్లో మనకు 4 క్వాడ్రంట్ ఆపరేషన్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను, అది చూడండి. 4 క్వాడ్రంట్ ఆపరేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో సో ఆ లిఫ్ట్లో ఎలా ఉంటుంది అని అంటే ప్యాసింజర్స్ అంతా కూడా ఫుల్గా ఉంటారు. ఇట్ మీన్స్ లోడెడ్ క్యారేజ్ లోడ్గా ఉంటుంది అండ్ వీ నీడ్ టు లిఫ్ట్ విత్ అవర్ మెకానికల్ ఫోర్స్. ద మోటార్ హ్యాస్ టు అప్లై సమ్ ఫార్వర్డ్ రొటేషన్ అండ్ ఫార్వర్డ్ టార్క్ టు వర్క్ అగెన్స్ట్ దట్ లోడ్. ఆ లోడ్కి అగెన్స్ట్గా వర్క్ చేసి దాన్ని మీదకి రప్పించాలి అని అంటే సమ్ మోటార్ హ్యాస్ టు రొటేట్ ఇన్ సమ్ ఫార్వర్డ్ డైరెక్షన్, లెట్ ఇట్ బి ఒమేగా ఇన్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ని ఒమేగా అని అనుకుంటే ఈ డైరెక్షన్లోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఇట్ మీన్స్ పాజిటివ్ వోల్టేజ్ ఉండి పాజిటివ్ కరెంట్ ఉంటే పాజిటివ్ టార్క్ ప్రొడ్యూస్ అయ్యి పాజిటివ్ టార్క్కి తగ్గట్టు మనకు ఈ లోడ్ అనేది మీదికి ఇలా వస్తుంది. సో రొటేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది మోటార్ది. సో మోటార్ కన్వెన్షన్స్ ప్రకారం మనం దాన్ని ఫార్వర్డ్ డైరెక్షన్ అని అనుకుంటాము ఇలా వస్తే, రైట్? సో ఇలా ఎగ్గుతున్నాను, మై కరెంట్ ఈస్ పాజిటివ్, voltage is positive so that it is rotating in anti-clockwise direction and my torque is also positive. నేను ఇటువైపే ఎగ్గుతున్నాను, నా సైడే ఎగ్గుతున్నాను కాబట్టి మోటార్ కన్వెన్షన్స్ ప్రకారం దీన్ని నేను పాజిటివ్ అనుకుంటున్నాను, రైట్? ఇలా ఇక్కడ వరకు వచ్చింది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ క్వాడ్రంట్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఆఫ్ ఆపరేషన్లో ఏం జరుగుతుంది అని అంటే ఈ లోడెడ్ క్యారేజ్ని కిందికి పంపించాలి ఇన్ ద సెన్స్ అప్పుడు మనకేమవుతుంది, మోటార్ రొటేషన్ క్లాక్ వైజ్ అవ్వాలి అని అంటే యాజ్ పర్ మోటార్ కన్వెన్షన్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటే పాజిటివ్, కానీ ఇక్కడ మోటార్ కన్వెన్షన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్ అనుకుంటాము. యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ పాజిటివ్, క్లాక్ వైజ్ మీన్స్ నెగిటివ్. సో ఇలా పోవాలి మోటార్ అని అంటే ఏం చేయాలి, వోల్టేజ్ని నెగిటివ్ చేయాలి. ఇట్ మీన్స్ ఇలా తిరిగే మోటార్ ఇలా తిరగాలి అని అంటే సప్లై టర్మినల్స్ని చేంజ్ చేస్తే వోల్టేజ్ చేంజ్ అవుద్ది, వోల్టేజ్ చేంజ్ అయితే రొటేషన్ చేంజ్ అవుద్ది. బట్ నా టార్క్ అనేది మాత్రం ఇటు సైడే ఉండాలి. సో టార్క్ని ఇటు సైడ్ నేను అప్లై చేయొద్దు, ఇటు సైడ్ అప్లై చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది ఇది. సో అలా సడన్గా వెళ్ళిపోకూడదు అన్నమాట, అది గ్రాడ్యువల్గా కిందికి వెళ్ళిపోవాలని అంటే నా టార్క్ ఇటు సైడే ఉండాలి. సో టార్క్ అనేది, నా ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది, ఇట్ మీన్స్ నా సర్క్యూట్లో ఫ్లో అవుతున్నటువంటి టార్క్ దీనికి ఆపోజిషన్లో వర్క్ చేయాలి. ఇట్ మీన్స్ ఫస్ట్ ఎలానైతే టార్క్ ప్రొడ్యూస్ అయిందో ఆ సైడే టార్క్ ప్రొడ్యూస్ అవ్వాలి. నా రొటేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది తప్పించి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది చేంజ్ అవ్వకూడదు ఇన్ ద సెన్స్ కరెంట్ డైరెక్షన్ అనేది కాన్స్టెంట్గా ఒకటే డైరెక్షన్లో ఉండాలి. దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ క్లాస్ డి టైప్ ఆఫ్ చాపర్. సో ఈ మోటార్ యొక్క రొటేషన్ చేంజ్ అయిపోయింది. లో టార్క్ ఏమో ఇటు సైడ్ ఉంది, ఇంతకు ముందు కూడా లో టార్క్ అటే ఉండే,
కాకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఇటు సైడ్ ఉంది అండ్ రొటేషన్ కూడా ఇటు సైడే ఉండే. ప్రజెంట్ ఏమవుతుంది, నా లోడ్ టార్క్ అనేది ఇటు సైడే ఉంది. డజంట్ చేంజ్, అది చేంజ్ అవ్వలేదు, ఇట్ డిడెంట్ చేంజ్. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఇటు సైడే ఉంది, ఇది కూడా చేంజ్ అవ్వలేదు. జస్ట్ నాకు ఇక్కడ ఈ రొటేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇలా తిరిగింది కాస్త ఇలా తిరగాలి ఇప్పుడు. అండ్ టు బ్యాలెన్స్ దట్ ఐ నీడ్ పాజిటివ్ కరెంట్. బ్యాలెన్స్ చేయాలి కాబట్టి దీన్ని పాజిటివ్ టార్క్గా యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ టార్కే కనుక చేంజ్ అయింది అనుకోండి, ఇది కిందికి వెళ్ళిపోతుంది సడన్గా ఇలా. సో ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఐ థింక్ యూ అండర్స్టాండ్. సో దీన్ని గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా దించాలి కాబట్టి స్పీడ్ అటు సైడ్, ఇట్ మీన్స్ రొటేషన్ అటు సైడ్ ఉండాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇటు సైడే ఉండాలి. నా టార్క్ అనేది నేను ఇటు సైడ్ ఎగ్గు పట్టుకుంటూనే మెల్లమెల్లగా దించాలి దీన్ని. దిస్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ క్లాస్ D type of chopper, and I am going to explain you very briefly within the circuit so that you won't forget this concept in your life after watching this video. Coming to the circuit, this is class D type of chopper circuit. So it looks like this. It is having one chopper, another chopper, a diode with another diode, and here it is the load. The load is in between choppers and diodes. Class C type of chopper లో అయితేనేమో ఈ లోడ్ ఇక్కడ పక్కకు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అండ్ క్లాస్ D type of chopper కాబట్టి దీన్ని ఇక్కడ మధ్యలో వేసేసారు. ఎందుకంటే ఆ క్వాడ్రంట్ ఆఫ్ ఆపరేషన్ని సాటిస్ఫై చేయాలి మనము. ఏం క్వాడ్రంట్? ఈ ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్, ఇవి రెండింటిని సాటిస్ఫై చేయాలి. క్లాస్ ఏ టైప్ ఆఫ్ చాపర్లోనైతేనేమో ఫస్ట్ క్వాడ్రంట్ సాటిస్ఫై అవుతుంది, బి టైప్లోనేమో సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. సి టైప్ ఆఫ్ చాపర్లో ఇట్ ఈస్ ఏ 2 క్వాడ్రంట్ చాపర్ కాబట్టి 2 క్వాడ్రంట్స్ని సాటిస్ఫై చేస్తాము. అండ్ డి టైప్ ఆఫ్ చాపర్ కూడా 2 క్వాడ్రంట్ ఆఫ్ చాపర్, అండ్ వీ నీడ్ టు సాటిస్ఫై దిస్ బోత్ క్వాడ్రంట్స్, రెండింటిని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఈ సర్క్యూట్ని ఇలా డిజైన్ చేశారు ఇంజనీర్స్. సో దీని వర్కింగ్ గురించి మాట్లాడుకున్నామే అనుకోండి. వర్కింగ్ చాపర్ 1 చాపర్ 2ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది? నౌ మై సర్క్యూట్ విల్ క్లోజ్ లైక్ దిస్. ఇలా క్లోజ్ అయిపోయింది. అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వోల్టేజ్ అండ్ పాజిటివ్ కరెంట్. ఎందుకు అలా అనుకుంటున్నాను అని అంటే ఇక్కడ ఏముందండి, పాజిటివ్ టెర్మినల్ ఉంది. సో లోడ్ దగ్గర ఏముంది, పాజిటివ్ టెర్మినల్ ఉంది. సోర్స్ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ టెర్మినల్, లోడ్ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ టెర్మినల్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ పాజిటివ్ వోల్టేజ్ అండ్ పాజిటివ్ కరెంట్. సో కరెంట్ డైరెక్షన్ అనేది కూడా ఇలానే వెళ్తుంది, ఇలా వెళ్తుంది ఫ్రమ్ సోర్స్ టు లోడ్, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. నా ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ కాసేపటి తర్వాత ఇట్ మీన్స్ ఇండక్టర్ అనేది నాకు ఇలా ఛార్జ్ అవుతుంది కదా, కరెంట్ ఇలా వచ్చినప్పుడు ఇండక్టర్ ఇలా ఛార్జ్ అవుతుంది కదా. నేను సడన్గా ఏం చేశాను, చాపర్ని ఆఫ్ చేశాను. చాపర్ని ఆఫ్ చేస్తే నాకు కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఉండదు ఇక. ఇట్ మీన్స్ సోర్స్ టు లోడ్ అనేది కరెంట్ ఏమి ఉండదు ఇక. సో ఇదంతా సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యాక ఏం జరుగుతుంది అని చూడాలి. ఇండక్టర్ ఏమో ఛార్జ్ అయ్యి రెడీగా ఉంది. ఇట్ నీడ్స్ టు డిసిపేట్ ఇట్స్ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లోపల స్టోర్ చేసుకున్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇది ఇప్పుడు డిసిపేట్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. కాబట్టి డిసిపేట్ చేయడానికి ఒక పాత్ కావాలి. దెన్ ఇట్ విల్ సెలెక్ట్ దిస్ డయోడ్. ఈ డయోడ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ డయోడ్స్ని సెలెక్ట్ చేసుకొని డయోడ్స్ నుండి సోర్స్తో షార్ట్ అయిపోయి ఈ విధంగా నీకు ఇండక్టర్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అంతా కూడా డిసిపేట్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అండ్ హియర్ దేర్ ఈజ్ సమ్ నోట్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఈబీ అనేది అంటే మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్ దెన్ ఓన్లీ దిస్ కండిషన్ హ్యాపెన్స్, లేకపోతే ఇది అవ్వదు. సో వీ నీడ్ టు రిమెంబర్ దిస్ థింగ్. If EB is greater than that of the supply voltage, then only this circuit will close like this and inductor will dissipate all its energy through this particular path. Now we need to talk about the polarities. Yes, I forgot to tell about the polarities. Starting lo nemo ఒకసారి రబ్ చేస్తాను ఇదంతా కూడా. స్టార్టింగ్లోనేమో చాపర్స్ ఇలా క్లోజ్ అయినప్పుడు మనం అనుకున్నాం కదా, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్ వోల్టేజ్ అండ్ పాజిటివ్ కరెంట్ అని అనుకున్నాము. నెక్స్ట్ నా ఇండక్టర్ డిశ్చార్జ్ అయ్యే టైంలో ఇలా ఉండి ఇలా డిశ్చార్జ్ అవుతుంది కదా, డిశ్చార్జ్
సో డిశ్చార్జింగ్ది డ్రా చేస్తున్నాను. సో డిశ్చార్జింగ్ ఇలా వెళ్ళి ఇలా డిశ్చార్జ్ అవుతుంది. కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది? ఇలానే ఉంది. ఇట్ మీన్స్ ప్రీవియస్గా ఏ కరెంట్ డైరెక్షన్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే కరెంట్ డైరెక్షన్ ఉంది. ఎందుకు అనంటే మనకు స్టార్టింగ్లో ఇలా ఉంది వేవ్ ఫామ్, ఇలా ఉంది. కరెంట్ డైరెక్షన్ అప్పుడు కూడా ఇలానే ఉంది, ఈ ఎల్లో కలర్ది. అండ్ నవ్ ఇప్పుడు ఎలా ఉంది? డిసిపేట్ అయ్యేటప్పుడు కూడా కరెంట్ డైరెక్షన్ అనేది ఈ రెడ్ కలర్ మార్కర్తో నేను డ్రా చేస్తున్నాను, సేమ్ డైరెక్షన్. అంటే లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే ఇది సేమ్ డైరెక్షన్. ఇఫ్ సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నామే అనుకోండి, సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అనేది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇండక్టర్ డిసిపేట్ అయ్యే టైంకి మాత్రమే కరెంట్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఆపోజిట్ అవుతూ ఉన్నాయి అన్నమాట, ఒకదానికొకటి ఎదురెదురుగా వెళ్తున్నట్టున్నాయి. ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఇట్ మీన్స్ సోర్స్ నుంచేమో ఈ డైరెక్షన్లో ఇలా వచ్చినప్పుడు డిసిపేట్ అయ్యే టైంకి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. అంటే వేవ్ ఫామ్స్ డ్రా చేసేటప్పుడు మనకి ఇది అర్థమవుతుంది ఏంటి స్టోరీ అనేది. అల్టిమేట్గా మనం ఏం గుర్తుంచుకోవాలి అని అంటే వీఆర్ మెయింటైనింగ్ ఏ కాన్స్టాంట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నాకు ఇండక్టర్ ఛార్జ్ అయ్యే టైంలో కానివ్వండి, డిశ్చార్జ్ అయ్యే టైంలో కానివ్వండి, ఏ టైంలో కూడా నాకు కరెంట్ డైరెక్షన్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. ఇట్ మీన్స్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ కాన్స్టాంట్ అంటే టార్క్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద మోటార్ ఈస్ గెట్టింగ్ కాన్స్టాంట్. That we need to remember. And one more thing is that we need to understand what is the voltage that is going to happen when discharging takes place. Charging అయ్యేటప్పుడేమో పాజిటివ్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్, ఇట్స్ ఫైన్. అండ్ డిశ్చార్జింగ్ టైంలో కూడా కరెంట్ ఈజ్ పాజిటివ్. వై? బికాస్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళిందో కరెంట్, డిశ్చార్జింగ్లో కూడా అదే డైరెక్షన్లో వెళ్ళింది. కాబట్టి ఐఎమ్ థింకింగ్ దట్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ హియర్, పాజిటివ్గానే ఉంటుంది అని నేను చెప్తున్నాను. బట్ వోల్టేజ్ ఎలా ఉంది డిశ్చార్జింగ్ టైంలో అని మనం చూసుకున్నట్టయితే ఈ సర్క్యూట్ ఇలా క్లోజ్ అయింది కదా. ఇలా క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఏం టెర్మినల్ ఉందండి? నెగిటివ్ టెర్మినల్. ఇక్కడ ఏం టెర్మినల్ ఉందండి? పాజిటివ్ టెర్మినల్. సో సోర్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్ లోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి టచ్ అయింది కాబట్టి ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ వోల్టేజ్. సో నా సప్లై టెర్మినల్స్ అనేటివి చేంజ్ అయ్యాయి కాబట్టి దీన్ని నేను నెగిటివ్ వోల్టేజ్గా కన్సిడర్ చేస్తున్నాను. బట్ ద కరెంట్ ఈస్ పాజిటివ్. అల్టిమేట్లీ కరెంట్ ఈస్ పాజిటివ్ బికాస్ సేమ్ డైరెక్షన్లో ఉంది. ఇలానే లెఫ్ట్ నుంచి రైట్కే వెళ్తుంది, ఈ డైరెక్షన్లోనే వెళ్తుంది లోడ్లో. అండ్ కమింగ్ టు ద వేవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో మనం ఇక్కడ రెండు కూడా సాటిస్ఫై చేసాము. పాజిటివ్ వోల్టేజ్ విత్ సమ్ పాజిటివ్ కరెంట్. అది ఏంటి? ఇది ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ సర్క్యూట్, ఇది పాజిటివ్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్. అండ్ నెక్స్ట్ నెగిటివ్ వోల్టేజ్ అండ్ పాజిటివ్ కరెంట్. ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ ఈ విధంగా నెగిటివ్ వోల్టేజ్ ఇలా వచ్చింది కదా, అంతా రబ్ చేస్తున్నాను. డిశ్చార్జ్ అయ్యే టైంకి ఏమైంది? నీకు నెగిటివ్ వోల్టేజ్ విత్ పాజిటివ్ కరెంట్. ఈ రెండు కండిషన్స్ని కూడా మనం సాటిస్ఫై చేసేసాము. బట్ ఏది ఎప్పుడు ఎలా ఆపరేట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం సాటిస్ఫై అయితే చేసాము, కానీ నా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుకుంటేనైతే ఏది ఎప్పుడు ఎలా ఆపరేట్ అవుతుంది. సో లిఫ్ట్ ఎప్పుడు కిందికి వెళ్తుంది, ఎలా కిందికి వెళ్తుంది, మీదికి ఎలా వస్తుంది, నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద డ్యూటీ సైకిల్. నువ్వు చాపర్ని ఎలా ఆపరేట్ చేస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాపర్ టీ ఆన్ టైంని ఎంతసేపు ఆన్ చేస్తున్నావు, ఆన్ టైం పీరియడ్ డ్యూరేషన్ ఎంత ఉంది, దాన్ని బట్టి నీకు అది లిఫ్ట్ ఆపరేషన్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆపరేట్ అవ్వాలా, ఫోర్త్ క్వాడ్రంట్లో ఆపరేట్ అవ్వాలా అనేది తెలుస్తుంది. మనం కొంచెం డీప్గా మాట్లాడుకుంటే ఇంకా అర్థమవుతుంది. మోరోవర్ ఇట్ టేక్స్ ఇంకా ఒక 5 minutes టైం పడుతుంది వీడియో కంప్లీట్ కానీకి. చూసుకున్నట్టయితే ఇక్కడ సమ్ వోల్టేజ్, ఈ సోర్స్ వోల్టేజ్, ఈ సోర్స్ వోల్టేజ్ని మనం చాపర్ సర్క్యూట్ కాబట్టి ఇలా చాప్ చేస్తున్నాం. యూఆర్ చాపింగ్ లైక్ దిస్, రైట్? సో ఇలా చాప్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇలా వోల్టేజ్ ఇచ్చినప్పుడు కరెంట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే సోర్స్ నుంచి కూడా కరెంట్ నాకు ఇలానే ఒకటే డైరెక్షన్లో వస్తుంది. తర్వాత ఏమైంది? నేను దీన్ని ఆఫ్ చేశాను, చాపర్ని ఆఫ్ చేసిన వెంటనే నాకు అక్రాస్ ద లోడ్, అంటే లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డ్రా చేస్తున్నాం ఇదంతా కూడా V0 అని. లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వోల్టేజ్ ఏముంది? నెగిటివ్ వోల్టేజ్ మనకు వచ్చింది. అక్కడ టెర్మినల్స్ అన్నీ చేంజ్ అయిపోయి మొత్తం లోడ్ దగ్గర నెగిటివ్ వోల్టేజ్ వచ్చింది కాబట్టి ఇలా కిందికి డ్రా చేస్తాం నెగిటివ్ వోల్టేజ్ కాబట్టి.
అండ్ నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చినంతసేపు ఏమవుతుంది, డిశ్చార్జింగ్ అవుతుంది లోడ్లో. దిస్ ఈస్ I0, ఇట్ మీన్స్ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిశ్చార్జ్ అవుతుంది. నెక్స్ట్ సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది, అక్కడ మనకు నెగిటివ్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఉంది. అది కూడా మళ్ళీ డిక్రిమెంట్లో ఉంటుంది, ఎందుకంటే ఇండక్టర్ లోపల ఉన్నటువంటి ఛార్జ్ అయినటువంటి కరెంట్ కాబట్టి అది కంటిన్యూస్గా డిక్రిమెంట్లోనే ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో నీకు వేవ్ అనేది ఈ విధంగా కనపడుతుంది సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, నేను చాపర్స్ని ఆన్ చేశాను, రెండింటిని ఆన్ చేసిన వెంటనే మళ్ళీ నాకు సమ్ పాజిటివ్లీ ఛార్జింగ్ ఇండక్టర్ ఈజ్ ఛార్జింగ్ పాజిటివ్లీ. సో నెగిటివ్లీ ఛార్జింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఏం ఉండదు, అంతా కూడా పాజిటివ్లీనే ఛార్జ్ అవుతుంది. కానీ సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నప్పుడు మాత్రం అది నెగిటివ్ డైరెక్షన్లో వస్తుంది. సో అది పంపించినప్పుడు ఒక డైరెక్షన్, ఇండక్టర్ ఛార్జ్ అయ్యేటప్పుడు ఒక డైరెక్షన్ ఇలా ఉంటే, ఇండక్టర్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు దానికి ఆపోజిట్లో ఇలా వెళ్తుంది కరెంట్. కాబట్టి దానికోసం మనం ఇక్కడ కింద నెగిటివ్లో డ్రా చేస్తున్నాం ఇవి, ఈ కింద ఉన్న మూడు ఇవి కూడా, రైట్. నెక్స్ట్ ఆన్ చేసినంత వరకేమో ఇండక్టర్ పాజిటివ్లీ ఛార్జ్ అయిపోయింది. ఆఫ్ చేసిన వెంటనే నెగిటివ్ వోల్టేజ్ అనేది ఎక్కడ వస్తుంది, లో టెర్మినల్స్ అపియర్ అవుతుంది. ఇలా జరిగిన క్రమంలో మనకు ఇండక్టర్ డిశ్చార్జ్ అవుతుంది, ఇండక్టర్ ఇస్ డిశ్చార్జింగ్, రైట్. ఇండక్టర్ డిశ్చార్జ్ అవుతుంది అని అంటే సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది కదా, సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ ఏమో నీకు ఇలా మళ్ళీ ఒకసారి ఎల్లో కలర్ పెన్ ఇలా వెళ్ళినప్పుడు కరెంట్ డైరెక్షన్ సోర్స్ నుంచి లోడ్కి, ఇది ఎల్లో కలర్ డైరెక్షన్, అండ్ ఇది ఛార్జింగ్ చేస్తుంది. ఇప్పుడు డిశ్చార్జింగ్ టైంలో ఏమవుతుంది, డిశ్చార్జింగ్ టైంలో ఈ రెడ్ కలర్ మార్కర్ ఇలా ఇలా వెళ్తుంది. ఇలా వెళ్తుంది అంటే సోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద సెన్స్ వీ నీడ్ టు డ్రా బిలో ది యాక్సెస్ నెగిటివ్ యాక్సెస్లో డ్రా చేయాలి దాన్ని, కాబట్టి కింద చూపిస్తున్నారు ఆ వేవ్ని, రైట్. దిస్ ఇలా ఛార్జ్ అయిపోయి ఇలా డిశ్చార్జింగ్, ఇది సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఎంత ఉంటే అంత. అండ్ హియర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్, నేను కూడా చూడలేదు ఏంటిది అనేది. చాపర్ 1, చాపర్ 2. సో ఇది గేట్ పల్సెస్ అనుకుంటా, ఐ థింక్ సో దీస్ ఆర్ గేట్ పల్సెస్. చాపర్ 1, చాపర్ 2 ఆన్ అయ్యి, ఇట్ మీన్స్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద చాపర్. ఐ థింక్ దిస్ ఈస్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద చాపర్. ఏముంది, ఇగో ఇక్కడ ఉన్న వేవ్స్ని ఇక్కడ దించితే అయిపోతుంది, ఈ డిశ్చార్జింగ్ డ్రా అయ్యకపోతే అయిపోద్ది. వై బికాస్ మనం అప్పుడు స్విచెస్ని ఆఫ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కరెంట్ ఏమి ఉండదు. కాబట్టి చాపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నప్పుడు ఈ కరెంటే ఫ్లో అవుతుంది, ఈ కరెంట్ మాత్రమే, ఓన్లీ దిస్ కరెంట్. డన్. అండ్ ఇది ఏం చేస్తుంది, ఏ క్వాడ్రంట్ ఆఫ్ ఆపరేషన్ చేస్తుంది, పాజిటివ్ వోల్టేజ్ ఉంది, పాజిటివ్ కరెంట్ ఉంది. పాజిటివ్ వోల్టేజ్ అని నేను దీన్ని ఎలా చెప్తున్నాను అంటే, ఓవరాల్గా నేను ఒక సైకిల్ని కన్సిడర్ చేసుకుంటే, టైం పీరియడ్ని కన్సిడర్ చేసుకుంటే, 1 సైకిల్లో నాకు, ఈ పర్టికులర్ 1 సైకిల్లో నాకు రైస్ చేస్తా, పర్టికులర్ 1 సైకిల్లో 1 పీరియడ్ ఆఫ్ టైంలో నాకు యావరేజ్ వోల్టేజ్ కనుక తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ నాకు సమ్ పాజిటివ్ వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ సమ్ నెగిటివ్ వోల్టేజ్ వచ్చింది, కానీ యావరేజ్గా ఏం వోల్టేజ్ ఉంది, పాజిటివ్ వోల్టేజే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని నేను పాజిటివ్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్ అని అనుకుంటున్నాను. ఇట్ మీన్స్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆఫ్ ఆపరేషన్ అనేది నాకు సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఇది డ్యూటీ సైకిల్ కదా, టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టీ ఆన్ టైం పీరియడ్ని వాడు తక్కువ చేశాడు. రైట్. సో ఈ చాపర్ని ఎంతసేపు ఆన్ చేశాడు, చాలా తక్కువసేపు ఆన్ చేశాడు. ఆన్ చేసి నెక్స్ట్ ఎక్కువసేపు ఆఫ్ చేశాడు చాపర్ని. ఆన్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆన్ చేసినప్పుడు, ఇలా ఆన్ చేసినప్పుడు ఇండక్టర్ అనేది త్వరగా ఛార్జ్ అయిపోయింది, అంటే దాని పీక్ లెవెల్కి తొందరగా ఛార్జ్ అయిపోయింది. తర్వాత ఆఫ్ చేసినటువంటి టైంలో చాపర్ చాలాసేపు ఆఫ్ చేశాడు కాబట్టి డిసిపేషన్ చాలా మెల్లగా అయిపోయింది. అంటే ఇండక్టర్ యొక్క టైం కాన్స్టెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇది చాలాసేపు ఇలా డిశ్చార్జ్ అవుతుంది. అంటే డ్యూరేషన్ ఆఫ్ డిశ్చార్జ్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ఛార్జింగ్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఇలా ఉంది కాబట్టి ఈ వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా వచ్చింది. అల్టిమేట్గా నీకు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, పాజిటివ్ వోల్టేజ్ ఉంది, నెగిటివ్ వోల్టేజ్ ఉంది.
యావరేజ్గా వోల్టేజ్ ఒక సైకిల్కి ఎంత వస్తుంది అని మనం గమనించినట్టయితే దట్ ఈస్ ఆఫ్ అబౌట్ నెగిటివ్ వోల్టేజ్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఒకటే డైరెక్షన్లో ఉంది. సో లెఫ్ట్ నుంచి రైట్కే వెళ్తుంది లోడ్ లోపల మొత్తం కూడా. కరెంట్ అంతా కూడా ఒకటే డైరెక్షన్లో ఉంది కాబట్టి అంతా కూడా ఇలానే వెళ్తుంది. రైట్. మనం ఎన్ని స్విచ్చెస్ ఆపరేట్ చేసినా, ఎన్ని డయోడ్స్ యాక్టివేట్ అయినా, ఏది ఏమైనప్పటికీ కూడా కరెంట్ డైరెక్షన్ అనేది లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే ఉంటుంది కాబట్టి కరెంట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఇన్ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్ ఈస్ ద ఆపరేషన్స్. ఇది మళ్ళీ ఆన్ చేసినప్పుడు తొందరగా ఛార్జ్ అయిపోతుంది మ్యాక్సిమం వాల్యూ వరకు. డిశ్చార్జింగ్ పీరియడ్లో మెల్లిగా డిశ్చార్జ్ అవుతుంది. ఛార్జింగ్ డిశ్చార్జింగ్. నెగిటివ్ వోల్టేజ్ అండ్ పాజిటివ్ కరెంట్, నెగిటివ్ వోల్టేజ్ అండ్ పాజిటివ్ కరెంట్. వెరస్ కమింగ్ టు దిస్ లోడ్ అంటే సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటేనేమో ఛార్జింగ్ అయ్యేటప్పుడేమో కరెంట్ ఈజ్ పాజిటివ్. సో ఒక డైరెక్షన్లో ఇలా వస్తుంది ఆ టైంలో. నెక్స్ట్ ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అయ్యే టైంలో అంటే ఈ టైంలో ఇలా డిశ్చార్జ్ అయ్యే టైంలో అది సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్. వై బికాస్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి కిందికి డ్రా చేస్తాం. అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది స్టోరీ. సో ఈ రెండు కోఆర్డినేట్ని కూడా మనము సాటిస్ఫై చేసాము. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ 2 quadrant chopper class D type of chopper. So here if my duty cycle is less than 0.5 then my chopper will operate in 4th quadrant. If my duty cycle is greater than 0.5 then it operates in first quadrant. ఇది మనం చూసి చెప్పచ్చు డైరెక్ట్గా. ఇలా పాజిటివ్ వోల్టేజ్ ఎక్కువగా ఉంది, T on/T on+T off అనేది రేషియో ఎంత వచ్చింది, ఎక్కువగా వచ్చింది 0.5 కన్నా ఎక్కువగా ఉంది అని అంటే వెంటనే అది ఇది పాజిటివ్ వోల్టేజ్ పాజిటివ్ కరెంట్. ఇక్కడ కూడా చూసి చెప్పచ్చు. ఇక్కడ మనకి ఇది ఏంటి, ఇది యావరేజ్ వోల్టేజ్ పాజిటివ్ అని అంటే నీకు ఉన్నాయో రెండు, ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్. పాజిటివ్ వోల్టేజ్ యావరేజ్గా వచ్చిందంటే ఫస్ట్ క్వాడ్రంట్. T on అనేది ఎక్కువసేపు పెట్టావే అనుకో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆపరేట్ అవుతుంది. అండ్ ఒకవేళ దాన్ని T on అనేది తక్కువ చేసావే అనుకో నెగిటివ్ వోల్టేజ్ వస్తుంది. నెగిటివ్ వోల్టేజ్ వచ్చిందంటే నీకు ఉన్నది ఒక గ్రాఫ్ ఇక్కడ, కాబట్టి 4th క్వాడ్రంట్లో ఆపరేట్ అవుతుంది.